45 మంది గెలిచిన వారికి, గెలిపించిన వారికి, మీ మండల నాయకత్వానికి, నియోజక నాయకత్వానికి నా పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు మీ అందరికీ. నేను ఆ రోజు కూడా చెప్పిన, కండువాతో గెలిచిన వాడే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. కండువా వేసుకున్నాక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఓడిపోయినా, ఆ సర్పంచ్ ఎవరైతే ఓడిపోయారో అన్అఫీషియల్గా వాళ్ళే నాకు సర్పంచులు అని ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన. ఈ డయాస్ మీద ఇప్పుడు గెలిచిన వాళ్ళు నిర్మల, అంజనేయులు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ అండ్ రఘు, మిగతా బ్లాక్ పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళు సన్మానం ఎవరికి చేస్తారు? గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేస్తారు వీళ్ళు. నేను ఓడిపోయిన వాళ్ళని నేను సన్మానం చేస్తాను. నేను ఓడిపోయాను కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి చేసుకుంటాను. షేర్ చేసుకున్నాం ఇద్దరం. ఎందుకంటే ఆమె చైర్మన్, డిసిసి ప్రెసిడెంట్ ఆమె, ఓడిపోయిన నాయకుడిని నేను చేసుకుంటా వాళ్ళకి. ఈయన ఇద్దరి మధ్యలో ఉంటాడు, ఈయన అంజనేయులు అంతే. ఇంకొక విషయం ఏంటంటే, మనము 45 మంది సర్పంచ్లు మన కాంగ్రెస్ అని అనవసరం. అపోజిషన్ ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే మనకు బీఆర్ఎస్ ఉంది. ఎంత వాళ్ళకు? బీఆర్ఎస్ వాళ్ళకి ఎన్ని? 28. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళకు 28 వచ్చినాయి. అంటే మనకు ప్రధానమైన ప్రతిపక్షం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను ఏ ఊరికి వచ్చి ప్రచారం చేయకపోయినా, రాకపోయినా, మీరు గెలిచిరు చూడు, అది నాకు నచ్చింది. నాకు నచ్చిన పని చేసారు మీరైతే. నేను అసలు మాట భాషకు మీరు